హాయ్ నమస్తే అండి. నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు తోట ఛానల్. ఈరోజు ఈ వీడియో నుంచి 2వ తరగతి తెలుగు వాచకంలో ఉన్న అరటి చెట్టు పాఠం గ్రామర్ పార్ట్ వివరణ సమాధానాలను చూద్దాం. ఈ పాఠంకి సంబంధించిన గేయం వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరికైనా అవసరం అనుకుంటే చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్ అనేది మీకు ముందుగా వస్తుంది. ముందుగా గేయాన్ని అభినయిస్తూ పాడండి. గేయం ఎలా పాడాలో క్రింద వీడియో లింక్ ఇస్తానన్నాను, ఒకసారి చూడండి. తరువాత మీరు అరటి చెట్టును చూసారా? అరటి ఆకులు ఏం చేస్తారు? మీరు అరటి చెట్టుని చూసారా లేదా అని మీ మాటల్లో చెప్పాలి. ఉదాహరణకు మనం అరటి చెట్టును ఎక్కడ చూస్తాము? బయట పొలాలలో చూస్తాము, అలాగే ఇంట్లో ఉన్న పెరట్లో చూస్తాము, పుస్తకాలలోని పేపర్లలో కూడా చూస్తాము. అరటి ఆకులు ఏం చేస్తారు? అరటి ఆకుల్లో భోజనం చేస్తారు. అలాగే మనం బయట హోటల్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అరటి ఆకులోనే పెడతారు. అరటి ఆకులో భోజనం చేయడం అనేది ఆరోగ్యానికి మంచిది. ఈ విధంగా మీరు మీ సొంత మాటల్లో చెప్తే సరిపోతుంది. తరువాత మీకు తెలిసిన పండ్ల పేర్లు చెప్పండి. అంటే మీకు తెలిసిన కొన్ని పండ్ల పేర్లను చెప్పాలి. ఉదాహరణకు జామ, దానిమ్మ, బొప్పాయి, అరటి, సీతాఫలం, నారింజ, ఈ విధంగా మీకు తెలిసిన కొన్ని పండ్ల పేర్లు చెప్పాలి. తర్వాత క్రింది చిత్రం చూడండి, మాట్లాడండి. ఇక్కడ ఒక చిత్రం కనిపిస్తుంది కదా, ఆ చిత్రాన్ని చూసి అక్కడ ఏం జరుగుతుందో మీ మాటల్లో చెప్పాలి. ఇక్కడ ఒక పాప కుండీలోంచి నీళ్లు తీస్తుంది. పక్కన ఒక పాప బాబు నీళ్లు చెట్టుకు పోస్తున్నారు. అలాగే పక్కన 2 పక్షులు కూడా ఉన్నాయి. ఒక ఆవిడ నెత్తి మీద గంప పెట్టుకుని గంపలో పళ్ళును పట్టుకుని వెళ్తుంది. వెనకాల ఒక పాప బాబు, దూరంగా ఇంకొక బాబు పరిగెడుతూ ఆవిడ వెనకాల వెళ్తున్నారు. పక్కన ఒక ఆవు కూడా కనిపిస్తుంది. అలాగే ఇంకొక పక్క ఒక అమ్మాయి కూడా గోడ పక్కన నుంచుని ఉంది. అక్కడ మీరు చూస్తే కొన్ని చెట్లు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీరు చెప్పాలి. తరువాత క్రింది పదాలు చదవండి, వాటిని పాఠంలో గుర్తించి 0 చుట్టండి. ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి కదా, ఆ పదాలను ముందుగా చదవాలి. అరటి చెట్టు, మొగ్గ, చిట్టి, పొట్టి, అరమగ్గిన. ఈ పదాలను పాఠంలో గేయం ఉంది కదా, గేయంలో గుర్తించి ఈ విధంగా 0 చుట్టాలి. తరువాత క్రింది వాక్యాలు పాఠంలో గుర్తించి వాటి కింద గీత గీయండి. పాఠంలో గావత్తు, టావత్తు అక్షరాలకు 0 చుట్టండి. అంటే క్రింద మనకి 3 వాక్యాలు ఉన్నాయి కదా, ఆ 3 వాక్యాలను పాఠంలో ఉన్న గేయంలో గుర్తించాలి. అలాగే తరువాత పాఠంలో గావత్తు, టావత్తు ఉన్న అక్షరాలకు 0 చుట్టాలి. ముందుగా ఈ 3 వాక్యాలను పాఠంలో గుర్తించి ఈ విధంగా గీత గీయాలి. తరువాత క్రింది బొమ్మలు చూడండి, పదాలు చదవండి. క్రింద 2 బొమ్మలు ఉన్నాయి, పక్కన పదాలున్నాయి, వాటిని చదవాలి. చెట్టు, మొగ్గ. ఈ విధంగా ఒత్తు ఉన్న అక్షరాలను నొక్కి పలుకుతూ ఈ పదాలను ఈ విధంగా చదవాలి. మీరు ఎప్పుడైనా సరే పదాలు చదివేటప్పుడు ఆ పదాలలో ఒత్తు ఉన్న అక్షరాలు ఉంటే గనక ఆ అక్షరాలను నొక్కి పలకాలి. తర్వాత బొమ్మలు చూడండి, పేర్లు చదవండి. ఇక్కడ కొన్ని బొమ్మలు ఉన్నాయి కదా, బొమ్మల కింద వాటి పేర్లు ఉన్నాయి, ఆ పేర్లను చదవాలి. అరటి చెట్టు, పుట్ట, ముగ్గు, పూల బుట్ట. ఈ విధంగా ఒత్తు ఉన్న అక్షరాలని నొక్కి పలుకుతూ ఈ పదాలను ఈ విధంగా చదవాలి. తరువాత క్రింది పదాలు చదవండి. ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి కదా, ఆ పదాలను చదవాలి. ఆ పదాలు చదివేటప్పుడు పదాలలో ఉన్న అక్షరాలకు ఒత్తు ఉంటే ఆ ఒత్తుని నొక్కి చదవాలి. అగ్గి, దగ్గు, బుగ్గ, తట్ట, పుట్ట, కట్టు, బుగ్గి, రగ్గు, మొగ్గ, బుట్ట, గుట్ట, బొట్టు, తగ్గడం, పాప బుగ్గ,
చిట్టి చేతులు, చెట్టు పుట్ట, పాము పుట్ట, నెగ్గడం, జాజి మొగ్గ, పుట్టగొడుగు, కట్టు బొట్టు, తాటి బుట్ట. ఈ విధంగా ఒత్తు ఉన్న అక్షరాలను నొక్కి పలుకుతూ ఈ పదాలను చదవాలి. నాకు వేరొక ఛానల్ కూడా ఉందండి, డ్రీమ్ కిచెన్. ఈ ఛానల్ కంప్లీట్గా కుకింగ్కి సంబంధించింది. మీకు దీంట్లో డిఫరెంట్ రెసిపీస్, రెస్టారెంట్ స్టైల్, బేకరీ స్టైల్, అలాగే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉంటాయి. ఇంకా మీకు యూస్ఫుల్ కిచెన్కి సంబంధించిన టూల్స్ రివ్యూస్ కూడా ఉంటాయి. ఈ ఛానల్ లింక్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చూడండి. మీకు యూస్ఫుల్ అనుకుంటే ఈ ఛానల్ని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత క్రింది పేరా చదవండి, ఖాళీలను పూర్తి చేయండి. ఇక్కడ ఒక పేరా ఉంది కదా, ఆ పేరాను ముందుగా చదివి ఆ పేరా ఆధారంగా క్రింద ఉన్న ఖాళీలను పూర్తి చేయాలి. ముందుగా పేరాను చదవాలి. చిట్టి పెరటిలో అరటి చెట్టు ఉంది. చిట్టి దానికి రోజు నీళ్లు పోసింది. అది బాగా పెరిగింది. అరటి చెట్టు మొగ్గ తొడిగింది. కొంతకాలానికి గెల వేసింది. బాబాయి గెల కోసి దాచాడు. అరటి గెల పండింది. చిట్టి అరటి పళ్ళు అందరికీ పంచింది. ఈ పేరా ఆధారంగా క్రింద ఉన్న ఖాళీలను పూర్తి చేయాలి. మొదటిది, చిట్టి పెరటిలో డాష్ ఉంది. చిట్టి పెరటిలో ఏముంది? అరటి చెట్టు. తర్వాత దానికి రోజు డాష్ పోసింది. ఏం పోసింది? నీళ్ళు. తర్వాత అరటి చెట్టు డాష్ తొడిగింది. అరటి చెట్టు మొగ్గ తొడిగింది. తర్వాత కొంతకాలానికి డాష్ వేసింది. కొంతకాలానికి గెల వేసింది. ఈ విధంగా సమాధానాలను ఖాళీలలో పూర్తి చేయాలి. తర్వాత క్రింది అక్షరాలకు గుణింతాలు చేర్చి రాయండి. ఇక్కడ క్రింద ఉన్న గల్లల్లో గావత్తున్న అక్షరం, టావత్తున్న అక్షరం ఉన్నాయి కదా, ఆ అక్షరాలకు గుణింతాలను రాయాలి. ఈ విధంగా గుణింతాలను క్రింద ఉన్న గల్లల్లో రాయాలి. తర్వాత గల్లల్లోని అక్షరాలతో పదాలు రాయండి, వాటితో ఖాళీలను పూరించండి. ఇక్కడ క్రింద గల్లల్లో కొన్ని అక్షరాలు ఉన్నాయి కదా, ఆ అక్షరాలను మాత్రమే ఉపయోగించి పక్కనున్న ఖాళీలలో ఈ విధంగా రాయాలి. తర్వాత బొమ్మ గీయండి, రంగులు వేయండి, పేరు రాయండి. ఇక్కడ క్రింద ఒక బొమ్మ కనిపిస్తుంది కదా, దానిని పక్కన గీసి రంగులు వేయాలి. అలాగే ఆ బొమ్మ పేరుని కింద బాక్స్లో రాయాలి. ఏంటా బొమ్మ? చెట్టు. ఈ విధంగా చెట్టు అనే పదాన్ని ఇలా రాయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్ అనేది మీకు ముందుగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.